రీసెంట్గా నేను అమెరికా వెళ్ళి 70 రోజులు అమెరికాలో ఉండడం జరిగింది. ఆ టైంలో కరెక్ట్గా బాబుకు 1 ఇయర్ పడిందనమాట. అబ్బాయి పేరు సోహం. 23వ తేదీ బర్త్డే చేసాము. 24వ తేదీ నేను ఫ్లైట్ ఎక్కేసాను అమెరికాకి. 70 డేస్ ట్రిప్పు, 2 months 10 days. ఓకే. పైలట్ బాబా ఆయన పుస్తకం చదివినప్పుడు ఆయన ఏం చెప్పారంటే 2015లో నా పెళ్ళి అయింది 2022లో. 2015లో ఆయన్ని కలిసినప్పుడు ఏం చెప్పారంటే ఆయన చాలా ప్రశ్నలు అడిగాను. అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, మన పర్పస్ ఏదైతే ఉంటుందో ఆయన పర్పస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక క్వశ్చన్ నేను పర్పస్ గురించి అడిగాను. అడిగినప్పుడు ఆయన, బేటా ఈ భూమండలంలో నువ్వు చేయాల్సిన పని చాలా పెద్దది, కానీ దానికి తగ్గ సాధన నువ్వు చేయట్లేదని చెప్పాడు ఆయన. అప్పటికే నేను 6 గంటలు 7 గంటలు కళ్ళు మూసుకుంటే ఒకసారి 6 గంటలు 7 గంటలు ధ్యానం చేస్తుంటాను నేను మామూలుగానే. 40 days మౌనంలో కూర్చున్నప్పుడు 18 గంటలు 20 గంటలు ధ్యానం చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిసేది 18 గంటల తర్వాత. ఇంత సాధన చేస్తుంటే ఆయన నాతో అన్న విషయం ఏంటంటే, నీ సాధన సరిపోవట్లేదు అన్నాడు. ఆల్రెడీ నా దృష్టిలో అదే ఎక్కువ సాధన అని నేను ఫీల్ అయ్యేటోని. వచ్చిన తర్వాత ప్రతి స్టెప్లో నేను అవేర్నెస్తో ఉండడం మొదలుపెట్టాను. ఓకే. అది చెప్తూ బేటా అట్లానే నీ జీవితంలో ఒక గొప్ప భాగస్వామి ఉంది. నీకంటే కనీసం 1,00,000 రెట్లు పవర్ఫుల్ మాస్టర్ ఆమె. ఏ సమయంలో నీ జీవితంలోకి రావాలో ఆ సమయంలో నీ జీవితంలోకి వస్తుంది. తను వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు ఈ భూమి మీద. నేను అప్పటికి ఎదురు చూసేవాడిని, ఎవరు వస్తారబ్బా అని చెప్పి. ఎక్కడుందో తెలియదు కదా మనకు. ఆ మాస్టర్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ మాస్టర్ ఢిల్లీలో, వాళ్ళ 4 generations అంతా హిమాచల్ ప్రదేశ్. తను ఢిల్లీలో పుట్టి పెరిగింది, అక్కడే చదివింది. తను MBA చదివింది. పత్రిసార్ను చూద్దామని PMC చూసి పిరమిడ్ వ్యాలీలో పత్రిసార్ ఉన్నారని తెలుసుకొని పత్రిసార్ని కలవడానికి పిరమిడ్ వ్యాలీకి వచ్చింది ఆ మాస్టర్. అక్కడ పత్రి మేడంకి పరిచయం అయింది. పత్రి మేడం నాకు ఫోన్ చేసి, నేను నీకు ఇప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఎవరా అమ్మాయి అని అడిగాను. నీకెందుకు, నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తావు సరే, నాకు నచ్చాలి కదా, పోనీ నేను ఆ అమ్మాయికి నచ్చాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, నీకెందుకు, చూపిస్తాను కదా. సరే అని చెప్పేసి, తెలుగోళ్ళేనా అని అడిగా. కాదు అంది. అయితే నాకు వద్దు అని చెప్పాను. అయితే భాష రావాలి కదా ఫస్ట్. ఇంకా లేదురా, ఒక్కసారి మాట్లాడు అంది. ఆవిడ నా జీవితంలో 2 సార్లు బలవంతం పెట్టారు నన్ను. ఎప్పుడు నా యొక్క లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వదు మేడం. నేను డిగ్రీలో పత్రిసార్ బుక్ చదివి బాగా ఇన్స్పైర్ అయిపోయి, ఇంకా నేను చదవను, ఈ చదువులు నాకు అక్కర్లేదు, నేను ధ్యాన ప్రచారం చేస్తానని చెప్పినప్పుడు, సమస్య లేదు, మధ్య మార్గం, ఆ జాబు మా ఆయన చేశారు, నువ్వేం అక్కర్లేదు, నువ్వు MBA చదవాల్సిందే అంది. సర్లే అని చెప్పేసి MBA చదివేశా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. MBA సర్టిఫికేట్ వచ్చింది ఆవిడ వల్ల. రెండోసారి ఏం చేసిందంటే, ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని పట్టుబట్టింది. సరేలేని ఆ మాస్టర్ని కలవడానికి వెళ్ళాను. ఆ మాస్టర్ని కలిసినప్పుడు మా ఇద్దరి మధ్య ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం. నేను వెళ్ళి, కృష్ణమోహను, నేను అంటే ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తుంటే నాకు భయం వేస్తుంది, అసలే భాష మంది కాదని చెప్పింది కదా, లోపల ఫియర్ ఉంది, తోడుకు కొంచెం శక్తి కోసం కృష్ణమోహన్ గారిని తీసుకెళ్తే ఆ మాస్టర్ మేము ఫస్ట్ టైం కలిసింది పిరమిడ్ వ్యాలీ, మన పిరమిడ్ పక్కన కలిసాం. రాత్రి 11 గంటలకు. హలో మేడం అన్నాను. హాయ్ అనింది. ఆయన ఎవరు అంది. మా ఫ్రెండ్ మేడం అన్నాను. పక్కకి వెళ్ళమని చెప్పింది. కృష్ణమోహన్ గారు ఎవరో ఆ అమ్మాయికి తెలియదు పాపం. నేను నీతో మాట్లాడాలి అంది. సరే మేడం అన్నాను. కూర్చున్నాం. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు.
నేను అడిగా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగా, వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ మేడం అని అడిగా. సర్వీస్ టు ది మదర్ ఎర్త్ అంది. మేడం డీల్ డన్, పెళ్ళి చేసుకుందాం మేడం అని చెప్పారు. సో ఆ మాస్టర్ యొక్క ఓపిక, ఆ మాస్టర్ యొక్క సహనం, తను ఇక్కడ కాదు, ఈ రాష్ట్రం కాదు, వాళ్ళ పేరెంట్స్, తన బ్యాక్గ్రౌండ్ ఏది ఇది కాదు, ఇక్కడికి వచ్చి నేను చేస్తున్న వర్క్ అంతటికి దాదాపుగా 100కి 200% తనే కారణం అవుతూ ఉంటుంది. సో సచ్ ఎ గ్రాండ్ మాస్టర్, సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్. సో తన మెసేజ్ తీసుకుందాం, దాని తర్వాత మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనిషి బ్యాలెన్స్డ్గా ఉండాలి, జీవితం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి.